నమస్తే. నేను సాహితి, సర్టిఫైడ్ యోగా ట్రైనర్ అండ్ న్యూట్రిషనిస్ట్. తొందరలో క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే కింద చూపిస్తున్న నెంబర్స్‌కి మెసేజ్ లేదా కాల్ చేయండి. సో, ఇప్పుడు వాల్ సపోర్ట్‌తో చూపిస్తాను మీకు. మంచి మంచి ఎక్సర్సైజ్ చేయొచ్చు. మంచి మంచి ఆసనాస్ ప్రాక్టీస్ చేయొచ్చు. వాల్ సపోర్ట్ ఉంటది కాబట్టి మీరు నార్మల్‌గా అయితే కొంచెం ఇబ్బంది పడుకుంటూ చేసినా ఇక్కడ ఈజీ అయిపోతాయన్నమాట. సో, మనకి స్ట్రెచింగ్ వస్తుంది, ఆసన మంచిగా వస్తుంది, బ్రెత్ వర్క్ వస్తుంది, ఇంకా కొంచెం ఈజీగా అవుతుంది. సో, చాలా బాగుంటాయి. మంచి ఎక్సైటెడ్ ఉన్నాను నేను మీకు ఈరోజు ఇవి చూపించడానికి. సో, మనం కలిసి చేద్దాం. సో, ఫస్ట్ డౌన్ కాళ్ళు స్లోగా అడ్జస్ట్ చేసుకోండి. బాడీని కరెక్ట్గా చూసుకోండి. పర్ఫెక్ట్. స్లోగా వాల్కి సపోర్ట్ తీసుకొని మీరు కంఫర్టబుల్గా ఉండాలి. సో ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా చూసుకోండి. ఎవరైనా వచ్చిరని సడన్గా లేవడం అట్లాంటివి చేయొద్దు ఎప్పుడు. అదొక్కటి గుర్తుపెట్టుకొని చాలు. స్లోగా అప్, చాలా స్లోగా డౌన్. మనం బ్రిడ్జ్ పోస్ట్నే విత్ సపోర్ట్ లాగా తీసుకుంటున్నాం. సో స్లోగా పైకి ఎంత కుదిరితే అంత. ఫోర్స్ వద్దు, చాలా స్లోగా ఇంచ్ బై ఇంచ్ డౌన్. పర్ఫెక్ట్. ఇది మనకి లోవర్ బ్యాక్కి మంచిది, నీస్ని స్ట్రెంగ్తెన్ చేయడానికి, థైరాయిడ్కి, పీసీఓడి, పీసీఎస్ లాంటి ఇష్యూస్కి అన్నిటికీ కూడా చాలా మంచిది. ఆటోమేటిక్గా టోనింగ్కి కూడా హెల్ప్ అవుతాయి. ఏ ఆసన అయినా మూమెంట్ వస్తుంది కాబట్టి. సో స్లోగా తీసుకో, చాలా స్లోగా మళ్ళీ అప్ డౌన్, అప్ డౌన్. 5 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోలీ సెంటర్, రిలాక్స్. ఇప్పుడు కాళ్ళ మధ్యలో స్పేస్ ఇవ్వండి. నొప్పి ఉంటే నెక్ లిఫ్ట్ చేయకూడదు, గుర్తుపెట్టుకోండి. నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే నెక్ లిఫ్ట్ రాకూడదు, ఎప్పుడు డౌన్ ఉండాలి. అదర్వైజ్ ఇన్హేల్, ఎక్స్హేల్, ఓపెన్. ఈ ఒక్కటే మూమెంట్ ఇవ్వండి మీరు. నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే ఎవ్రీ వన్ ఎల్స్ ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ చాలా స్లోగా పైకి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఫార్వర్డ్. ఇది 20 రౌండ్స్ తీసుకోవచ్చు. అట్లీస్ట్ ఒక 10 రౌండ్స్ అయితే తీసుకోండి. ఇన్హేల్, ఎక్స్హేల్, ఫార్వర్డ్. ఓన్లీ ముక్కుతో మాత్రమే తీసుకోండి. నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే ఇన్హేల్ పైకి, ఎక్స్హేల్ కావాలంటే ఇలా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొంచెం ఎక్స్ట్రా మూమెంట్ వస్తుంది. 10 to 20 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకోండి. కాలు మళ్ళీ దగ్గరికి తీసుకొని బ్యాక్ మంచి కంఫర్టబుల్ ఉండాలి. సో అదొకటి చూసుకుంటూ ఉండండి. హ్యాండ్స్ రెండు ఓపెన్. స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 20 రౌండ్స్ రానివ్వండి. చాలా స్లోగా మళ్ళీ సెంటర్, రిలాక్స్. ఇప్పుడు స్లోగా లెగ్స్ ఆఫ్ ద వాల్ తీసుకుందాం. విపరీతకరాన్ని మీరు ఇంకా కొంచెం ఫార్వర్డ్ మూవ్ అయ్యి కంప్లీట్గా మొత్తం గోడ కానేసుకొని లెగ్స్ అప్ తీసుకున్నా ఓకే. ఎవ్రీడే పడుకునే ముందు కంపల్సరీ ప్రతి ఒక్కరం చేసుకోవాల్సిన ఆసన ఇది. సో ఎవ్రీడే పడుకునే ముందు జస్ట్ బెడ్ మీదే పడుకొని కాలు గోడకి వేసేసేయండి. మీరు 15 మినిట్స్ వరకు ఉంచవచ్చు. డైజెషన్కి, స్ట్రెస్ తగ్గడానికి, పెల్విక్ ఆర్గన్స్కి, బూస్టింగ్కి, అన్నిటికీ చాలా మంచిది. సో కన్సీవ్ అవ్వడానికి ప్రయత్నం చేస్తున్న వాళ్ళు, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న, నిద్ర సరిగా పట్టదు, స్ట్రెస్ ఉన్నా అంటే కంపల్సరీ చేయమని చెప్తా ఉంటాను అనమాట నేను క్లాస్లో. స్లోగా సెంటర్, దీంట్లో డైనమిక్ మూమెంట్స్ యాడ్ చేద్దాం. పైకి ఇన్హేల్, స్లోగా స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 20 రౌండ్స్ రాని. నా 20 రౌండ్స్ తీసుకున్న తర్వాత స్లోగా 1 లెగ్ స్ట్రెచ్, ఓపెన్, స్ట్రెచ్, ఓపెన్, స్ట్రెచ్. ఇది కూడా ఒక 20 రౌండ్స్ వచ్చేలాగా చూసుకోండి. స్లోలీ సెంటర్. ఇప్పుడు చాలా స్లోగా 1 సెంటర్. హ్యాండ్స్ అప్ తీసుకున్నా సరే స్లోలీ 2 సెంటర్. ఎంత కుదిరిస్తే అంతే తీసుకోండి. 3 సెంటర్, 4 సెంటర్. ప్రాపర్ హిప్ ఓపెనింగ్ వస్తుంది. సో హ్యామ్ స్ట్రింగ్స్ ఇవన్నీ కూడా చాలా ఫ్రీ అవుతాయి మీకు. సేమ్ ఇది ఇటు 20 రౌండ్స్, ఇటు కూడా 20 రౌండ్స్. మీకు ఎంత కుదిరితే అంత తీసుకోండి. స్లోగా 20 రౌండ్స్ రాని. ఇదంతా కూడా చాలా బాగా ఫ్రీ అవుతాయి మనకి. నా స్లోలీ సెంటర్, లెగ్స్ ఫార్వర్డ్ తీసుకొని రైట్. నా చాలా స్లోగా 1 ఇంటర్లాక్. నెక్ ఆర్ బ్యాక్ పెయిన్ ఉంటే అవాయిడ్ చేసుకోండి. 2 3 4 5. ఇది 10 రౌండ్స్. స్లోగా 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేసుకొని తీసుకున్న తర్వాత స్లోగా సెంటర్, రిలాక్స్. సో ఇప్పుడు నిల్చొని గోడకు చేతులు వేసేసి
స్లోలీ ఫుల్ స్ట్రెచ్ తీసుకుందాం. సో మనకు సరిపోతుంది కదా, సో ఫుల్ హ్యాండ్, సో ఫుల్ డిస్టెన్స్ రావాలి. సో ఫుల్ డిస్టెన్స్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. సో మంచిగా స్ట్రెంత్ రావడానికి ఇంప్రూవ్ అవుతుంది మనకి. సో మీకు ఏ నొప్పులు ఉన్నా కూడా, బ్యాక్ పెయిన్ ఉన్నా కూడా మీరు స్లోగా చేసేసుకోవచ్చు. 20 రౌండ్స్ రానియాలి. చాలా స్లోగా స్ట్రెచ్ అప్, 1 2, ఇది ఒక 10 రౌండ్స్ చాలు. స్లోగా 3 5 6, స్లోగా 10 రౌండ్స్ తీసుకున్న తర్వాత కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకోండి. ఎగ్జాక్ట్లీ ఫుల్ స్ట్రెచ్ తీసుకుందాం. సో నడుము మీద ఉంటుంది మనకు స్ట్రెచ్ అంతా. సో స్లోగా మ్యాక్సిమం అడ్జస్ట్ చేసుకోండి, కాళ్ళ మధ్యలో స్పేస్ తీసుకొని అడ్జస్ట్ చేసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ స్ట్రెచెస్. సో స్లోగా మీరు మళ్ళీ సెంటర్ ఇవ్వచ్చు, స్ట్రెచ్ స్లోగా పైకి ట్రై చేయవచ్చు. మళ్ళీ చాలా స్లోగా డౌన్, మళ్ళీ స్లోగా భుజంగాసన్ స్టైల్లో పైకి. ఇన్హేల్, ఎక్స్హేల్ డౌన్. స్లోగా తీసుకొని చాలు. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇది కూడా ఒక 10 రౌండ్స్ రానివ్వండి. ఈజీగా చేయగలుగుతాము 10 రౌండ్స్. మీకు ఇంకా హాయిగా అనిపిస్తుంది, నడుముకి కూడా చేతుల్లో కూడా ఫుల్ ప్రెషర్ వస్తుంది. సో మంచిగా ఉంటుంది. సెంటర్ రిలాక్స్ తీసుకోండి. స్లోలీ సెంటర్ రిలాక్స్. మీకు మధ్యలో రొటేషన్స్ కావాలి, కొంచెం స్ట్రెంగ్త్ కావాలి అంటే వార్మప్స్ తీసుకోవాలి, సరిపోతుంది. సెంటర్ తీసుకొని రిలాక్స్. సో సెంటర్ రిలాక్స్. ఇవన్నీ ప్రాక్టీస్ చేసుకోండి. ఇవన్నీ తర్వాత మీరు సూర్య నమస్కారాలు మీ టైంని బట్టి 5 రౌండ్స్ ఆర్ 6 రౌండ్స్ అట్లా కంపల్సరీ బ్రెత్ వర్క్ ఉండేలాగా చూసుకోండి, సరిపోతుంది. కుదిరితే తప్పకుండా క్లాసెస్కి రండి, మీరు చాలా బాగా బెనిఫిట్ అవుతారు. ఎందుకంటే నేనే ఉండి చేపిస్తాను కదా, నా అసిస్టెంట్ తీసుకోరు, నా ఎంప్లాయీస్ తీసుకోరు, నేనే తీసుకుంటాను క్లాసెస్. సో మీరు హ్యాపీగా రావచ్చు. డైట్ ప్లాన్ అయినా నేనే అపాయింట్మెంట్ తీసుకుంటాను, నేనే డైట్ ఇస్తాను. సో కుదిరితే తప్పకుండా రండి, కుదరకపోతే చూసుకొని అయినా సరే స్లోగా జాగ్రత్తగా చేసుకోండి చాలు. ఓం నమః.